ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. మోంతా తుపాను బాధితులకు నిత్యావసర సరుకులు అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మోంతా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ శుభేందు సామంత ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రపంచ పక్షవాత నివారణ దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇక వివరాలు. మోంతా తుపాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడి ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ భూభాగంపై కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని, తీరం వెంబడి 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని తెలిపింది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి కరుణాసాగర్ తెలియజేస్తూ, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, గుంటూరు, ఎన్టీఆర్ ఈ జిల్లాలలో మనకు రెడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కింద ఉన్నటువంటి బాపట్ల, కృష్ణ, ఏలూరు, వెస్ట్ గోదావరి జిల్లాలలో మనం ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ పైన ఉన్నటువంటి ఉత్తర జిల్లాలన్నింటిలో కూడా 1-2 చోట్ల భారీ వర్షాలు వచ్చేదానికి అవకాశం ఉంది. రాయలసీమలో కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడపలో కూడా ఈ రోజు కూడా లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఉండేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కింద ఉన్నటువంటి సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలో మనకు 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదు కావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో మనకు 1-2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మోంతా తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు నిత్యావసర సరుకులు అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తుపాను నష్టం, ఆకస్మిక వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులతో శ్రవణ మాధ్యమ విధానంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల నష్టాన్ని చాలా వరకు నివారించగలిగామని చెప్పారు. తుపాను నష్టంపై అంచనాలను త్వరితగతిన సిద్ధం చేయాలని, వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పేలా అధికారులు పనిచేయాలని స్పష్టం చేశారు. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను కూడా త్వరితగతిన పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. మోంతా తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభావిత కుటుంబాలు, మత్స్యకారులకు వీటిని పంపిణీ చేయనున్నామని తెలిపింది. ప్రతి కుటుంబానికి బియ్యం 25 కిలోలు, మత్స్యకారులకు 50 కిలోలు, కిలో కందిపప్పు, 1 లీటర్ వంట నూనె, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు, కిలో చక్కెర పంపిణీ చేస్తామని పేర్కొంది. బియ్యం, కందిపప్పు, నూనె, చక్కెర సరఫరా చేసేందుకు చర్యలు వెంటనే ప్రారంభించాలని పౌర సరఫరాల శాఖను ఆదేశించారు. ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, ఇతర కూరగాయలు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించింది. మోంతా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తుపాను ప్రభావంతో విరిగి పడిపోయిన చెట్లు, విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. తుపాను బలహీనపడినా భారీ వర్షాలు ఉన్నందున ప్రజలను పునరావాస కేంద్రాల్లోనే ఉంచి ఆహారం, వసతి కల్పించాలని స్పష్టం చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టాక పారిశుధ్య కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పెదమైనవానిలంక పునరావాస కేంద్రాన్ని మంత్రి ఈరోజు పరిశీలించారు. పునరావాస కేంద్రంలో గ్రామస్తులకు అందిస్తున్న ఆహారం, వసతులపై ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మరి సహాయ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇక తీరం దాటడం ద్వారా వచ్చేటువంటి పంట నష్టం, అటు ఆక్వా కానీ, ఇటు అగ్రికల్చర్ కానీ, అదేవిధంగా ఏదైతే కొబ్బరి కానీ నష్టం ఏదైతే ఉందో దాన్ని కూడా అంచనా వేసి ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సాయం అందించాలనేటువంటి దృక్పథంతో అందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి ఆమె నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గానికి వచ్చాం. మహాత్మా జ్యోతిరావు పూలే గర్ల్స్ స్కూల్ కూడా ఇన్స్పెక్షన్ చేసాం. ఇక్కడ మాకు పక్కా పర్మనెంట్ బిల్డింగ్ కావాలి, ఇప్పుడు రెంట్ బిల్డింగ్ లో ఉన్నారు, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అన్న మా దృష్టికి తీసుకురావడం, సరే డైరెక్ట్ గా వచ్చి ఒకసారి ఇన్స్పెక్షన్ చేద్దామని వచ్చాం. అదే విధంగా రాజపాలెంలో ఉన్న బీసీ హాస్టల్ పరిస్థితి కూడా చూసాము. మరీ దారుణమైన పరిస్థితి. ఇమ్మీడియట్ గా మరి డిపార్ట్మెంట్ కూడా ఆదేశించాము. ఇమ్మీడియట్ గా ఈ రెంట్ బిల్డింగ్ లకు షిఫ్ట్ చేసేసి పిల్లలకు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా కోరాం. ఖచ్చితంగా పర్మనెంట్ బిల్డింగ్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అన్ని సర్దుబాటు చేస్తామన్న విషయం కూడా తెలియజేస్తాం. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ శుభేందు సామంత ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని నేలపాడు హైకోర్టు ప్రాంగణంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ శుభేందుతో ప్రమాణం చేయించారు. జస్టిస్ శుభేందు కలకత్తా హైకోర్టు నుంచి రాష్ట్ర హైకోర్టుకు బదిలీపై వచ్చారు. ప్రపంచ పక్షవాత నివారణ దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. పక్షవాతం వచ్చిన 3 గంటల్లో సరైన చికిత్స అందిస్తే వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చని వైద్యులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రపంచ పక్షవాత నివారణ దినాన్ని ప్రతి ఏటా అక్టోబర్ 29వ తేదీన నిర్వహిస్తారు. పక్షవాతం బారిన పడి కోలుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పక్షవాతం అనంతరం మెరుగైన జీవనాన్ని సాగించేందుకు పాటించాల్సిన విధానాల పట్ల ప్రజలను చైతన్యపరుస్తూ పక్షవాత నివారణ దినాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో అంతర్గత జలమార్గాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. మహారాష్ట్రలోని ముంబైలో కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఇండియా మ్యారిటైమ్ వీక్ 2025 కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో ఇన్లాండ్ వాటర్వే అథారిటీ ఆఫ్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఈ ఒప్పందం రాష్ట్రంలో అంతర్గత జలమార్గాల అభివృద్ధికి ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. అంతర్గత జలమార్గాల అభివృద్ధి ద్వారా సరుకు రవాణా వ్యయం భారీగా తగ్గనుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. 127 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయడంతో పాటు మరో 14 రైళ్లను దారి మళ్లించామని తెలిపింది. ఫలక్నామా, ఈస్ట్ కోస్ట్, గోదావరి, విశాఖ, నర్సాపూర్ ఎక్స్ప్రెస్లు రద్దు చేశామని, వర్షాల కారణంగా పలు రైల్వే స్టేషన్లలో రైళ్లు నిలిచిపోయాయని పేర్కొంది. రాష్ట్రంలోని పలు స్టేషన్లలో 12 గూడ్స్ రైళ్లు నిలిచిపోయాయని తెలిపింది. తిరుమలలో 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం విధానం కొనసాగించాలని నిర్ణయించామని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలోని అన్నమయ భవన్లో టీటీడీ చైర్మన్ అధ్యక్షతన పాలక మండలి సభ్యులు నిన్న సమావేశమయ్యారు. అనంతరం బీఆర్ నాయుడు మాట్లాడుతూ, వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి 10 రోజుల పాటు ఆలయ వైకుంఠ ద్వారాలను తెరిచి భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. అలాగే ఒంటిమిట్ట ఆలయం వద్ద 100 గదుల భవనం నిర్మాణానికి, చెన్నైలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం కోసం స్థలం కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోంతా తుపాను బాధితులకు నిత్యావసర సరుకులు అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మోంతా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ శుభేందు సామంత ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రపంచ పక్షవాత నివారణ దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.